ఇవాళ బెంగాల్లోని 15 బూత్లలో రీపోలింగ్. ఈవీఎంలపై టేపులు అంటించిన చోట నిర్వహణ. పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు. విద్యుత్ సరఫరాకు ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి. డిమాండ్కు తగ్గట్టు సరఫరా కోసం సబ్ స్టేషన్ల నిర్మాణం. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ సూచనలు. రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల వినతులు. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. విలీనం లాంటి అంశాలపై చర్చించి చెప్పాలన్న సీఎం. ఉద్యోగ సంఘాలకు సర్కార్ హామీలు. ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నాం. పీఆర్సీ డిఏపై సబ్ కమిటీలో చర్చిస్తామన్న భట్టి. ఏపీకి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చాం. పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తాం. వైసీపీ విష ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు. రాజధాని కోసం ప్రజాధనం వృధా. నిర్మాణాల అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తున్నారన్న సజ్జల. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదేనా? తక్షణమే రైతులను ఆదుకోవాలి. సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుపై ఉత్తమ ఆగ్రహం. ప్రజలను కేంద్రం మోసం చేస్తోంది. ధరల పెంపును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్. అసెంబ్లీలో హ్యామ్ రోడ్ స్కామ్ బయటపెట్టాం. ఇవాళ అదే నిజమైంది. టెండర్లు రద్దు చేయాలన్న హరీష్ రావు. ఇవాళ రంగారెడ్డి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం. త్వరలో బీఆర్ఎస్ బహిరంగ సభ. ఏర్పాట్లపై చర్చించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే విజయం. తర్వాత తెలంగాణపైనే ఫోకస్. ప్రధాని రాకతో అదే సంకేతం ఇస్తున్నారన్న డీకే అరుణ. రామంతపూర్ సున్నం చెరువుల బాధితులతో రంగనాథ్ భేటీ. నివాసాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జాబితా సిద్ధం చేయాలని ఆదేశం. ఎయిర్లైన్స్ షట్ డౌన్ చేసే పరిస్థితి రానివ్వం. ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతున్నాం. విమాన ఇంధన ధరలపై రామ్మోహన్ నాయుడు క్లారిటీ. చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. సిట్ దర్యాప్తు చేస్తోంది. త్వరలో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామన్న డీజీపీ. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారని కవిత చెప్తోంది. ఆమె ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిశానన్న కడియం. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బోనస్ ఇవ్వాలనే ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కాంగ్రెస్ శ్రేణులే ప్రభుత్వాన్ని తిడుతున్నారన్న ఎర్రబెల్లి. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు. పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా నమోదు. మరోవైపు అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం. అలహాబాద్ హైకోర్టులో రాహుల్ కు ఊరట. లక్నో బెంచ్ ఆదేశాలను కొట్టేసిన కోర్టు. ఆర్ఎస్ఎస్ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు. ఇవాళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ పరీక్ష. సైరన్ లేదా వైబ్రేషన్ తో ఫోన్లకు అలర్ట్ నోటిఫికేషన్. సరిహద్దు ప్రాంతాల్లో మినహాయింపు. రాజస్థాన్ పై ఢిల్లీ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలుపు. 75 పరుగులతో రాణించిన కేఎల్ రాహుల్.